హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ పులగంలోకి శనగ విత్తనాల చట్నీ నేనైతే ఎలా ప్రిపేర్ చేస్తానో చూపిస్తాను. ఒక కప్పు వరకు శనగ విత్తనాలను తీసుకోండి. ముందుగా ఒక నిమ్మకాయ సైజు చింతపండును ఒక గ్లాస్ వాటర్లో నానబెట్టండి. ఇక శనగ విత్తనాలను ఒక ప్యాన్లో వేసి వేయించుకోవాలి. వేయించిన తర్వాత వాటిని చల్లారే వరకు పక్కన పెట్టుకోవాలి. అంతలోపు ప్యాన్లో 1/2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి 8 ఎండుమిర్చి, 1/2 టేబుల్ స్పూన్ ధనియాలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసి వేయించుకోవాలి. ఇక విత్తనాలు చల్లారి ఉంటాయి కదా, వాటిని పొట్టు తీసి రోటిలో దంచుకుందాము. రోటిలో శనగ విత్తనాలు, అలాగే వేయించుకున్న ఎండుమిర్చి, ధనియాలు, జీలకర్ర, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, కలర్ కోసం పసుపు వేయాలి. బాగా మెత్తగా దంచుకోవాలి. అందులోకి నానబెట్టిన చింతపండును, అందులో ఉండే వాటర్ను వేసి బాగా మెదపాలి. చివరగా 6 వెల్లుల్లి రెబ్బలు వేసి ఒకసారి అలా రోటితో అంతా మెదుపుకుంటే సరిపోతుంది. ఇక బౌల్లోకి సర్వ్ చేసుకుంటే సరిపోతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.